సలాం నమస్తే వెల్కమ్ టు మన తెలంగాణ. మన తెలంగాణలో ఇవాళ మనం సిరిసిల్ల సెల్లుగల్ల సిరిసిల్లలో కళతో తన ప్రావీణ్యాన్ని చూపిస్తూ కళకి ప్రపంచానికి తన కళతో తనని పరిచయం చేసుకుంటూ పాటే ప్రాణం అంటూ పాటనెత్తుకుని తిరుగుతున్న తమ్ముడు నక్కా శ్రీకాంత్. యూట్యూబ్ కానీ లేదా ఈ దేవుళ్ళ పాటలు డెవోషనల్ పాటలు కానీ పెట్టింది పేరు తనని పలకరించి తనతో పాటలు పాడించి తన అభిప్రాయాన్ని తెలుసుకోవడం కోసం మన తెలంగాణ ఇవాళ సిరిసిల్లకు రావడం జరిగింది. తమ్ముడు హాయ్. నమస్తే. నమస్తే, బాగున్నారన్న? ఫైన్. నేను అడగలే, నువ్వు అడుగుతున్నాను. రైట్. నేను చూస్తే ఒక వైబ్రేషన్ వస్తుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ ఒకటి నడుస్తుంది. సో ఒక అదే ఊపుతో ఒక పాటతో స్టార్ట్ చేసుకుందాం. ఓకే అన్న, యా తప్పకుండా. అంటే ఉద్యమ పాట అన్న? నీ చాయిస్. చెర 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 మెరుపులు మెరిసెర కనకన కనకన నిప్పులు గురిసెర రజాకార్లపై రణం చేసిన నైజాం కొడుకుల గుండెలు ఈల్చిన వీర తెలంగాణ మనది, పోరు తెలంగాణ పోరాడే గడ్డ మనది, రుద్రమ్మ నేల మనది. ఎర్రని మల్లెలు నిద్రలేచరా, నెత్తురు జిందిన నేల మనదిరా. చీమల దండు కదలి వచ్చరా, పాముల గుండెలు బెదరవట్టరా. బల 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 హో వీర తెలంగాణ మనది, పోరు తెలంగాణ పోరాడే గడ్డ మనది, రుద్రమ్మ నేల మనది. కోయిల కూతల కొరడలాయరా, దుప్పులు సైతం దుమ్ములేపరా. కందిరిగ కళ్ళెర్ర చేసరా, కంసు పిట్టలే కదం దొక్కెరా. వీర తెలంగాణ మనది, పోరు తెలంగాణ పోరాడే గడ్డ మనది, రుద్రమ్మ నేల మనది. సూపర్ సూపర్. ఎత్తుడే చెరచెర కరకరం అనిపించిన. ఎస్, అంటే ఏ పాట కాపాటే దాంట్లో దూరిపోతావు ప్రత్యేకత. ఇప్పుడు ఒక ఉద్యమ పాటతో స్టార్ట్ చేసిన ఈ మధ్య యూట్యూబ్ లో బాగా ఈ బావ మర్దన్ల పాటలు కానీ, దేవుళ్ళ పాట మల్లన్న పాటలు కానీ పెట్టింది పేరు ఇంకా నక్కా శ్రీకాంత్. అంటే ఒక బ్రాండ్ వేసేసుకున్నావు తెలంగాణలో. అంతా ప్రజల ఆశీర్వాదం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు లేని నేను లేను. వాళ్ళు నన్ను చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తేనే స్థాయికి వచ్చిన. మీలాంటి టీవీ ఛానళ్ళ ద్వారా, అలాగే మీలాంటి పెద్దవాళ్ళ ఉండి ఇలా ఈ స్థాయికి రావడం జరిగింది. ఈ మధ్య అంటే కొత్తగా వచ్చిన కొమరేలి మల్లన్న పాట పాడవుతాం. దాగే వచ్చే దాగే వాయ తుమ్మెదియాలో తుమ్మెదియాలో, నా కొమరేలి మల్లన్న దాగే తుమ్మెదియాలో తుమ్మెదియాలో. ఎప్పుడెప్పుడు వచ్చి పాయ తుమ్మెదియాలో తుమ్మెదియాలో, రెండీర మొగ్గలాడిపాయ తుమ్మెదియాలో తుమ్మెదియాలో. కొమరెల్లి మల్లన్న దాగే తుమ్మెదియాలో, మన ఇలని మల్లన్న దాగే తుమ్మెదియాలో. ఇప్పుడిప్పుడు వచ్చిపాయ తుమ్మెదియాలో తుమ్మెదియాలో, రెండీర మొగ్గలాడిపాయ తుమ్మెదియాలో తుమ్మెదియాలో. ఇవి నువ్వే రాస్తావా తమ్మి? అంటే ఇది ఒగ్గు కథ ట్యూన్, సోర్స్ ఒగ్గు కథ ఉంటది, ట్యూనింగ్ అదే, లిరిక్స్ నేను రాస్తుంటా. ఎన్ని పాటలు చేసినావు కొమరెల్లి మల్లన్నకు? ఈసారా 10 పాటలు 11 పాటలు చేసినా. ఈ ఈ తేప సట్టివారాలల్లా, ఈ సట్టివారాలల్లా. ఇప్పుడు ఈ తుమ్మదియాల పాట బాగా ఫేమస్. ఇప్పుడు ఇది ఆర్కే ఫోక్స్ లో మన ఛానల్లో పెట్టడం జరిగింది. ఇది మై విలేజ్ టీం ద్వారా చేయడం జరిగింది. ఆ మై విలేజ్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ఫుల్ గా ఉండి, రాజు, చందు, అంజమామ, అందరు ఆల్ తిరుమల వాళ్ళ సపోర్ట్ తో బాబా అందరు టోటల్ అనిల్ కంటే అందరు ఆల్ టీం నాతోని చాలా హ్యాపీగా పోయారు. చాలా అద్భుతంగా చేసినాము. అలాగే దీనికి శ్రీకాంత్ అన్న చాలా మనోడే కదా అనే విధంగా చాలా హ్యాపీ ఎంకరేజ్ చేసి బాగుంది. పాట కూడా 1 మిలియన్ దాటింది. మరి అశోక్ అన్నకి ఏం పాటించావు కొమరెల్లి? అశోక్ అన్నగా రావయ్యో మల్లయ్య రచల్లా మీదికి, రావయ్యో మల్లయ్య రచలా మీదికి, మీ తల్లి పార్వతి వెండియా గిన్నెల్లా వెన్నారా ఓసింది రావయ్యో మల్లయ్య. ఈ పాట ఇచ్చిన. సూపర్. అవును తమ్మి, అంటే యూట్యూబ్ అనగానే ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ బాగా వస్తున్నాయి కమర్షియల్. అటువంటి అవకాశాలు రాలేదా? లవ్ ఫెయిల్ యువర్ సాంగ్స్ నేను ఎప్పుడు పాడలేదు. అంటే అవకాశం వస్తే పాడుతున్నామో, అంత డెప్త్ గా అంత పాడలేదు. డివోషనల్ వైపే ఎక్కువ. ఒగ్గుటూరులో నీకు ముందు నుంచి నాకు చిన్నప్పటి నుంచి ఒగ్గు కథలు అంటే బాగా ఇంట్రెస్ట్. ఓకే. యాదవ్స్ వినడం అనేది బాగా నాకు అలవాటు చేసుకొని ఆ ట్యూన్లను కొంచెం మన స్టైల్లో రాసుకొని, అదైతేనే నీకు అలవకగా ఉంటుంది పాడటానికి. అవును,
మనం నాని నాను నాని 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 నాను నాని 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 నాను నీకు ఎలాంటి రోజు నందు మారియో శోకం అట్లా నీకు ఇద్దరు పిల్లలు అదే ఓ మారియో నువ్వు ఇద్దరు పిల్లలు విడిసి ఓ బామా నువ్వు ఏ రాజు వెళ్ళినా ఒక ఆ మీటింగ్ లో చూసిన నువ్వు ఏదో ఒక మీటింగ్ లో ఇదే పాడుతా ఉన్నావు కదా, అది వాడవు ఒకసారి. అది ఏదన్నా ఇక ఈ ఒగ్గు కథ అప్పుడు వాస్తవానికి ఒగ్గు కథ బృందానికి అలాగే క్రీస్తు చేస్తులు మన మిద్రమల బాబు గారు ఎక్కడున్నారో ఆయన ఆత్మశాంతి చేకూరాలి. సుక్క సత్తయ్య బాబు చాలా గొప్పలు వీళ్ళు. వాళ్ళ కథలు వినుకుంటా ఇలా ఇట్లా రావడం జరిగింది. దూరం వచ్చిన చాలా చాలా అంటే ఇన్స్పిరేషన్ లో అన్నం లేకున్నా సరే అని కథ వినుకుంటూ అట్లే పడుకునే రోజులు ఉన్నాయి. నీకు సినిమా పాటల షోక్ ఏం లేదు, ఈ షోకే ఉండేదా? అంటే సినిమా పాటలు అంటే అవకాశం వస్తే అందులో కూడా వాడేస్తాయి. ఇప్పుడు బల్గం సినిమాలో ఇచ్చిన పాట అది ఒగ్గు కథ ట్యూన్ భజన నువ్వు నటించినావు కదా అందులో. ఒగ్గు కథ చెప్పిన పెద్ద కొడుకు వైలయ్యా పెద్ద కోడలు స్వరూప మనమడు సాయిలు నా ఇన్న చిన్న కొడుకు మొగిలయ్యా చిన్న కోడలు సుజాత మనమరాలు వీణ వాణి నా ఇన్న అయ్యో రామ రామ బాలి అయ్యో రామ రామ బాలి గాటెటు పోతున్నవే బాలి మన ఇల్లు గీడున్నది బాలి మన జాగ గీడున్నది బాలి నువ్వు కట్టిన ఇల్లు ఇడిసి బాలి నువ్వు తిన్న కంచం ఇడిసి బాలి పడుకున్న మంచం ఇడిసి బాలి ఘాటేటు పోతున్నవే ఓయమ్మా. అది సూపర్. అదే అంటే ఒరిజినల్ లో నువ్వే పాడినావు అందులో? ఒరిజినల్ నేనే పాడినా. సినిమాలో నేను పాడలేదు, సినిమాకి నేను ఇచ్చిన ఈ పాట ట్యూన్ నేను ఇచ్చిన. ట్యూన్ నువ్వు ఇచ్చిన. అప్పుడు కాసర్ల శ్యామన్న ఉన్నాను, భీమ్స్ అన్న అట్లా కూర్చొని ఏదన్నా ఒకసారి బాలన్న మన సాక్షి మన బాలు కాయితన్న చాలా నాకు మంచి అవకాశం ఇప్పించిందన్న. ఆయన ఆధ్వర్యంలో ఏదో మీటింగ్ లో వాడినా. మీటింగ్ లో ఆహా పురస్కారాలు అప్పుడు వాడినా. వాళ్ళని మన శ్రీకాంత్ ఉన్నాడు పిలిపిద్దామని చెప్పేసి వేనన్నకి చెప్పి పిలిపించి వాళ్ళు ఇట్లా తలకాలు పట్టుకున్నారు. వాస్తవానికి అరే ఎండింగ్ దొరుకుతలే అన్నప్పుడు ఓకే ఒక 10 వాడిపించుకొని తర్వాత ఈ బాలీబాల్ ఒక్కసారి శ్రీహరి రాఘవులే అన్న అంతే సూపర్. ఇది అన్నారు ఇది కావాలి వచ్చేసింది లీడ్ దొరికేసింది అని చెప్పేసి అట్లా సూపర్. అంటే నీ ట్యూనింగ్ వల్లనో నీ టాలెంట్ లో మొత్తానికి ఒక సినిమాకే క్లారిటీ. సినిమాలో చాలా ఇప్పుడు ఎల్లం వస్తుంది కదా, అక్కడ ఏమన్నా అవకాశాలు ట్రై చేసినావు? వాళ్ళు ఎల్లం సినిమాలో అన్న డైరెక్టర్ గారి ఆశీర్వాదాలు ఉండి మనల్ని పిలిస్తే పోతావు. అంటే ఏంటి మీ సినిమాల టార్గెట్? సినిమాల టార్గెట్ సినిమా ఇట్లా వెళ్ళిపోవాలి, నావల సాగిపోతూ ఉండాలి కళతోటే, ఏది ఎటు వస్తే అది చేస్తూ ఉండాలి. నక్క శ్రీకాంత్ ఓన్లీ ఒక సెలబ్రిటీగా ఓన్లీ ఇవే పాటలు పాడతాడా అనేది కాదు. సచిన పాట పాడతా, దినాల పాట పాడతా, పెళ్లి పాట పాడతా, పురుడు పాట పాడతా, పుట్టెంటికల పాట పాడతా. ఓకే, అంటే మనం ఎక్కడికి వెళ్ళి వచ్చినాం, మన నేపథ్యం మన మూలాలు అక్కడ దాకా అది ఎక్కడ దాకా పోతే నువ్వు ఒకసారి ఆ స్టేజ్ ప్రదర్శన మళ్ళీ ఒకసారి చేస్తే ఇంకో పాట ఏదన్నా ఏ పాట బాలుకాయితన్ ఆధ్వర్యంలో ఓకే చాలా అప్పుడు చాలా వైరల్ అయింది, చాలా నచ్చింది కూడా నాకు. అది అన్న ఛానల్లో కూడా పెట్టుకున్నాడు. అవును. శ్రీహరి రాఘవులే సీతారాముడా గంగరాయే గంగా జలారి గంగో జలారి గంగా గంగ నిన్ను గోలిసేటి గడులెవ్వరమ్మా జడులెవ్వరమ్మా మేలు మేలాయనమ్మా 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 మేలిగల్ల ఎవలవాడ పాలాయనమ్మా బంతాయనమ్మా లాలి లాలమ్మ లాలి లాలమ్మ లాలి లాలమ్మ లాలి లాలి ముద్దుల పాటవాడు రావు సెల్లేలా యాదవుల బాల. సూపర్ సూపర్. 3 గంగుల సీరే ముత్యాల రైకే ముత్యాల రైకే ముత్యం రాజు నిన్ను గొలువా మురిసాడినాడా మురిసాడినాడా 9 గంగుల సీరే తొందెల్లి రైకే దొనకొండ యాదవుల దొరబిడ్డవమ్మ దొరసానివమ్మ. గంగమ్మ చాలా గొప్పది, టెంపుల్ కూడా పోతుంటది, ఇట్లా ఇట్లా వెళ్ళిపోతుంటది, గంగలాగా ప్రవహిస్తుంది ఆ ట్యూన్ కూడా. చాలా బాగుంది. అంటే అట్లే ఇప్పుడు నీకు ఈ రికార్డింగ్ ప్రస్థానం మొదలైనాక లావణ్యతో ఎక్కువ కాంబినేషన్ పడ్డట్టు
ఎక్కువ పాటలు ఆమెతో ఎక్కువ చేసిన. ఆమెతో నీకున్న హిట్ కాంబినేషన్ సాంగ్ ఏది? దచ్చిన వారింట్లో పాట ఇద్దరం చిన్న వారింట్లో ధనం ఉన్నదని మస్తుంటుంది. అది చాలా మంది నల్ల వంకాయ కూర తిన్నావా తండ్రి నల్ల ముఖ పోనీకి దారా పోసినవా నల్ల ముఖ పోనీకి నల్ల వంకాయ కూర తినలేదే బిడ్డ నల్ల ముఖ పోడాని తెలవపాయేనే నల్ల ముఖ పోడాని పట్టు పరుపుల మీద వండేటి బిడ్డ పల్లేరుగా ఎల్లా పక్కెట్లా ఉందే పల్లేరుగా ఎల్లా బిడ్డ చీకటింట్లో పోయి ఏమన్నా తీసుకురాపో బిడ్డ అంటే భయపడుతున్నాడంట. చీకటింట్లోకి పోతే భయమన్నా బిడ్డ చీకోడు సింతల్లా సిరసెట్లా ఉందే చీకోడు సింతల్లా. మా మమ్మీ ఇచ్చినటువంటి పాట చాలా అద్భుతమైన. అమ్మ దగ్గర తీసుకుంటుంటావా పాటలు? అమ్మనే ఇప్పుడంతా వాళ్ళ ట్యూన్లు అది వేరే ఉంటది. అమ్మ లేకపోతే నాకు శ్రీకాంత్ లేడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఈ ట్యూన్లు ఇవన్నీ అంతానే అందిస్తుంది, అమ్మనే ఇస్తుంది. అమ్మ నీకు ఇచ్చిన పాటలు బాగా నీకు వచ్చిన పాట నచ్చిన పాట? రమగిరి ఓదాము రావేసెల్లేలా రమణి తందానా ఆడెవ్వలున్నారు అన్నయ్య మనకు రమణి తందానా మన అమ్మదమ్ములు మేనమామాలే రమణి తందానా మన మేనమామలు బాయి దోడంగా రమణి తందానా. సూపర్. మొన్న రవీంద్ర భారతికి అశోక్ అన్నంపటి పోయినట్టు ముచ్చర్ల సత్యనారాయణ సార్ గారి జయంతి వరదంతి సభకు పోయినా. అంటే ఆహ్వానించారా కమ్యూనిటీ కాబట్టి? కమ్యూనిటీ ఆహ్వానం ఉంది, రెండు ఉన్నాయా? రైట్. అట్లా అమరులకు చేసిన పాటల్లో నీకు అట్లా చనిపోయిన వాళ్ళకి రాస్తుంటావు కదా, నీకు బాగా రికార్డింగ్ లో పేరు తెచ్చిన పాట ఏంటి? రికార్డింగ్ లో అంటే చనిపోయిన వాళ్ళకి చేసిన దాంట్లో బాలి పాటలు ఎక్కువ ముగ్గురం కలిసి పాడిన ఉంటాము. నేను మన సింగర్ రామ్ సార్ లక్ష్మణ్ అదే లావణ్య వాళ్ళకి నేను ఇవ్వడం జరిగింది. ఓకే, అది అందులో పెట్టుకున్నారు. అట్లా అది పాట ఎక్కడికి వెళ్ళిపోయింది. దాని తర్వాత సినిమాకు పోయింది. సినిమాలనే వచ్చేది కానీ సినిమాలో కొంచెం నేనే అవకతవకలు జరిగినాయి. నేను నాతో వాడిపిస్తా అని చెప్పేసి పాడలే అని చెప్పేసి ఏదో ఎట్లా హట్ అయ్యి నా దాంట్లో పెడితే ఏమవుతుందో అని చెప్పి భయపడి అలా దాంట్లో పెట్టేసిన. అది ఒకసారి వెళ్ళిపోయింది ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు తను ఆయన ఒక పాట పాడించి అదే అయ్యో బాలి పాట, అదే పాటను రవి కదా అతను బాగానే పోయిందన్న. అది ఎక్స్పెక్ట్ చేయకుండా స్టూడియో మేకింగ్ అవుట్డోర్ చేసారు. ఆ గుడ్డి పిల్లగాడు తమ్ముడితో కూడా పాడించారు, చాలా బాగా. ఈ మరి ఇప్పుడు ఈ ఒగ్గు కథల సాల్ ఉంది కదా నీకు, ఈ దాంట్లో జోల పాటలు ఏమన్నా రావతా? మా అమ్మ చిన్నప్పుడు నాకు అన్నం తినిపిస్తేనే పాట పాడుతున్నా. ఓకే. జో అచ్యుతానంద జో ముకుంద రార పరమానంద రామ గోవింద 4 వేదాల గొలుసుల వరించి బ్రహ్మాండమే నీకు తొట్లె గావించి పండుకో నా కొడుక పరుపుల్ల మీద జో జో కానుగాయలు ముద్దు కంటెళ్ళు ముద్దు కన్నవరి సంకల్ల శ్రీకాంత ముద్దు అంటే అట్లా నాకు నేను నా బిడ్డ పేరు మీద ఉడుగు ఎట్టుకు ఉయ్యాల గట్టి ఊగుమని మీ అమ్మ ఊళ్ళేకి పోయే పండుకో మా తల్లి పరుపుల మీద జో 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 అచ్యుతానంద జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద పండుకో ఈ మనిషి పరుపుల మీద జో జో. మా పెద్ద బిడ్డ ఇద్దరు బిడ్డలు సూపర్. ఇద్దరు లక్ష్మణులే నీకు. ఈ మనిషి అని పేరు. ఒక వెళ్ళమ్మ ఒక పోషమ్మ ఎక్కువ పాటలు పడతాయి. ఇద్దరులో పాడే టాలెంట్ ఉందా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది పరాశక్తి లోకమాత జగజ్జనని జగన్మాత భవాని భక్త చింతామణి భ్రమరాంబ శాంభవి ఆదిశక్తి అమ్మవారు 66 అవతారాలు దాల్చిన మా ఊరాల ఎల్లమ్మ ఏ విధంగా బయలు వస్తున్నదంటే రాముడేడెల్లమ్మ రాముడేడి నీ కొడుకు పరిష రాముడేడి బిడ్డేదెల్లమ్మ బిడ్డేది నీ బిడ్డ ఇలా గౌరేది నీవే
నీవే ఎల్లమ్మో నీవే నీవే ఎల్లమ్మ నీవే నీవే ఎల్లమ్మో ఎల్లమ్మ నీ సాటి ఎవరు లేరమ్మో రారమ్మ. సూపర్ సూపర్ తమ్ముడు. అటుకి నీకు అర్ధరాత్రి లేపినా పాడేస్తాను అలవక రైట్ తమ్ముడు. అంటే ఇట్లా ఇప్పుడు నువ్వు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు అప్పుడు? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా. మరి జాబ్ రాలేదా నీకు? అది అప్పుడు నేను పెట్రోల్ బంక్ లో వర్క్ చేస్తున్నా. జాబ్లో పడ్డప్పుడు ఏంటంటే వాళ్ళంతా వాళ్ళే చూసుకునే విధంగా అట్లా జరిగిపోయింది. మా గురువు అంతర్పుల గణేష్, నేను అన్నతోనే పోయినా. ఎలిజిబుల్ కాకుండా అప్పుడు ధూమ్ధంలో వాడుతుంటా పాడినా. ఏం పాట ఎక్కువ వాడేది? చెర 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 మెరుపులు మెరిసెర కనకన కనకన నిప్పులు ఇదే పాట పాడుతుంటే. దాని తర్వాత నేను ఫస్ట్ మా గురువు నన్ను తీసుకుపోయి పాడించిన పాట ఏంటిదంటే మాటల తిరుపతి అన్న రాసినటువంటి పాట. చాలా అద్భుతమైన ఏం పాట? తరగాని సంపాదున్నా నా తెలంగాణ నిరుపేద నీవైతివో నా తెలంగాణ వలసవాదుల చేతిలో నా తెలంగాణ అరిగోసపడుతున్నవో నా తెలంగాణ పసిడి రాసులు వండే రేగళ్ళు ఉన్న పారేటి గోదారి పక్కనే ఉన్న పస్తులుండే కాలం వచ్చినదే అమ్మా తెలంగాణ నా తెలంగాణ కోటి రతనాలున్న నా తెలంగాణ పూట కూటి కొరకు తిప్పలాయనా అమ్మా. ఈ పాట అంటే ఇంకా అమరవీరుల పాటల్లో నీకు బాగా ఇష్టంగా వాడేది? ఎల్లన్న పాట, దర్వెల్లన్న పాట. ఏం పాట అది అన్న? ఇంతప్పటి నుంచి నేను ఎల్లన్నతో మా గురు వందర్పుల గణేష్ అన్న అంతా ఎల్లన్న పిలిస్తే పొగిరాలు చేసినే. ఏది వాడేది ఎల్లన్న? వీరులారా వందన. ఏమన్నా ఒకసారి? మల్లె పువ్వుల్లారా మట్టి వాసనలారా చేను సెలకల్లారా గోరు వంకల్లారా మీరన్నా చూసిండ్రా బాలకిషోరాల వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు నెత్తూటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిల్లు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. ఈ పాట సూపర్ సూపర్. ఈ మధ్య ఏమున్నాయి తమ్ముడు రీసెంట్ గా రికార్డింగ్స్? నడుస్తున్నాయి అన్న. నేను రెగ్యులర్ గా బిజీగానే ఉంటా. ఎక్కువ డెత్ సాంగ్స్ కూడా పాడతా. వాస్తవానికి ఇలా మా తాత చనిపోయింది అన్న, ఒక వారం వరకు మాకు పాట కావాలి దినాల అప్ప చెప్పాలి పాట అంటే సరే రాసి అన్న చిన్న స్టూడియోలో రాసి వాళ్ళ ప్రస్థానం వాళ్ళ చేతిలో పెడుతూ అప్ప చెప్తా, ఇది కాదు ఈ రేటు ఇది చేస్తా ఓకే అన్న అని చెప్తా. బాగా కోషిష్ చేస్తావా? సరే ఒకటి చెప్పాలన్న, నేను కష్టపడే పైకి వచ్చిన. నాకు తెలుసు కష్టం విలువ. గరీబోళ్ళు ఏంది, ఉన్నోళ్ళు ఏంది, లేనోళ్ళు ఏంది అన్ని చూసే తీసుకుంటా. ఈ మధ్య వాడిన పాటలు ఏమైనా ఉన్నాయి తమ్మ అట్లా చనిపోయిన వాళ్ళకు? అదే నేను అడిగింది ఇందాక. చావులో కూడా మనకు నచ్చే పాట ఉంటది, ఎన్నో రాస్తాం కానీ ఒకటి బాగా నచ్చుతుంది, అరే ఇది భలే వచ్చింది ఆ ట్యూను ఇప్పుడు వస్తున్నాయి. సో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ నడిపిస్తూనే ఇవన్నీ చేస్తున్నావు? అవునన్నా. నీ యూట్యూబ్ ఛానల్ నీకుంది. ఇప్పుడు కొమరవెల్లివే ప్రజెంట్ అయిపోయినాయి. జానపదాలు కూడా చేస్తుంటావా? జానపదాలు కూడా చేస్తుంటా. నువ్వు ఒక జానపదం నీకు బాగా పేరు? కొంతమందికి నేను పాటలు ఇచ్చిన నా ఛానల్ కాకుండా ఇంకా వేరే వాళ్ళ ఛానల్ కూడా తమ్ముడు పాట రాయి అంటే ఇచ్చే రాసేస్తావు. అట్లా బాగా ఫేమ్ అయిన పాటలు ఏంటి బయట నీది? బాగానా ఈ బావ మరదలే నడువా సాతాగాదు బావా, నడువా సాతాగాదు బావా, నన్ను ఎత్తు కౌరో నడువా సాతాగాదు బావా, నడవా సాతాగాకపోతే నడువా సాతాగాకపోతే నిన్ను ఎత్తుకుంటనే మరదాల ఓ నీలవేణి. ఈ పాట సూపర్ సూపర్. పాలరాతి శిల్పమా సునీత, పగడాల ముత్యమా మరదల, సన్నజాజి కుమ్మవే సునీత, సంపంగి నవ్వువే మరదల, సొట్ట బుగ్గల సినదాన సోయగాల నిరజాన, పాలరాతి శిల్పమా సునీత, పగడాల ముత్యమా మరదల. ఇట్లా
నా నా కొడుకు చదువుకుంటాడు ఏమవుతాడో ఇదంతా అనుకున్న తల్లికి నువ్వు ఇంత వాస్తవానికి మా అమ్మ సింగింగ్ లో ఫేమ్ అవటం ఈ పేరు రావటం తను చాలా కష్టపడి సాధిందన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆమె గురించి చెప్తే తక్కువనే, చాలా తక్కువ. ఆమె నన్ను మా నాన్న ఫారెన్ 20 years ఫారెన్ వేయండి, ఓకే బీడీలు చేసుకుంటా నన్ను అది ఇంత గొప్ప చేసి నేను పెట్రోల్ బంక్ లో పనిచేసిన, ట్రాక్టర్ నడిపిన, చాలా అనే అంటే చెప్పుకుంటూ గొప్ప కదా అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టం గుర్తుకొస్తే అప్పుడప్పుడు నిద్ర కూడా పట్టదు. ఎక్కడి నుంచి వచ్చిన ఎక్కడి నుంచి వచ్చిన ఏంది వ్యవస్థ, దేవుడు ఇంత ఎత్తుకున్నాడు, ఓకే హ్యాపీ. ఇప్పుడైతే బుక్కడు, అప్పుడు కంటి నిండా నిద్ర లేకుండా అనుకుంటా పాటతోటి బతుకుతా అన్న, పాటతోటి బతుకుతా అనుకుంటా 100% మా అయ్యేమో తెలుసా, అరే ఇక ట్రాక్టర్ పని నేర్చుకో, లేకపోతే మెకానిక్ పని నేర్చుకో, లేకపోతే ఇంటికి వెళ్ళిపో అన్నాడు. బాబు నన్ను నిల్లగొట్టినా సరే, నా కంఠం సగం ఇట్లా తెగిపోయినాక సరే, ఒకవేళ కంఠం వస్తే మాత్రం పాటనే పాడతా అని చెప్పేసి. ఈ పాటలు పిచ్చి ఉందని? నాకు పాటలు పిచ్చే ఉన్నది. వాస్తవానికి మీరు ఏం చేసినా, మీరు ఏం చేయాలనుకున్నా నా కళ్ళ మీద నేను నిలబడతాను, నేను వెళ్ళిపోతా, పాట గురించి నేను ఎటు వెళ్ళిపోతా అని చెప్పి. ఓకే, పాటతోటే అప్పటి నుంచి కుయ్యమనలేదు. ఇక ఇప్పుడు ఏమంటే తెలుసా, మా బిడ్డ అంటే మీ నాన్నకి నీ పాటల్లో ఏ పాట నచ్చిందని చెప్తాడు? మా నాన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పోతే పాట వినడం బంద్ చేస్తాడు, నేను లేనప్పుడు నా పాట పెట్టుకుని వింటాడు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అప్పుడు షార్ట్ ఫోన్ చూస్తే ఆ పాట పెట్టిరా అని అడుగుతున్నా అన్నట్టు. అచ్చా, ఏది వింటాడు బాగా నీకు తెలిసి? అన్ని వింటాడు, ఒగ్గు కథ వింటాడు, ఈ పాట వింటాడు. చాలా. ఆయన వాడతాడా? లేదు, అమ్మ వాడతాడు. అమ్మకు పాడే చాలు, నాన్నకు లేదు. రమ 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 ఉయ్యాలో రమణేసి రమ ఉయ్యాలో, రమ రమ నంది ఉయ్యాలో, రాగమెత్త రాదు ఉయ్యాలో, ముందుగా నిడదలుతూ ఉయ్యాలో, ముత్యాల పోషమ్మ ఉయ్యాలో, ఆదిలో నిడదలుతూ ఉయ్యాలో, వైలేరి మల్లన్న ఉయ్యాలో, పచ్చ పచ్చని గుళ్ళు ఉయ్యాలో, పచ్చయమ్మ గుళ్ళు ఉయ్యాలో, పచ్చని పర్వతాల ఉయ్యాలో, మల్లన్న గుళ్ళు ఉయ్యాలో, తెల్ల తెల్లని గుళ్ళు ఉయ్యాలో, తెల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో, తెల్లని యములాడ ఉయ్యాలో, రాజన్న గుళ్ళు ఉయ్యాలో, నల్ల నల్లని గుళ్ళు ఉయ్యాలో, నల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో, నల్లయి నాంపెల్లి ఉయ్యాలో, నరసింహ గుళ్ళు ఉయ్యాలో, పెద్దలకు వచ్చింది ఉయ్యాలో, పెద్దరా వస ఉయ్యాలో, బాలలకు వచ్చింది ఉయ్యాలో, బతుకమ్మ పండుగ ఉయ్యాలో. బతుకమ్మ పాటలు చేసినావు రికార్డింగ్? అమ్మ వాడతాను, రికార్డింగ్ లో చేసిన కానీ ఈ న్యాచురల్ వాడలేదు. న్యాచురల్ ఈసారి చేపిస్తా అనుకున్నా. న్యాచురల్ లో చాలా అందంగా ఉంటాయి, అవంటే మనం పాట కోసం రాసుకుంటాం అన్నట్టు అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ అమ్మతో వాడిపిస్తున్నా. అంటే నువ్వు చేసిన బతుకమ్మ సాంగ్ ఏముంది యూట్యూబ్ లో? ఉన్నాయి, ఒకటి ఏమన్నా గుర్తుంటే చెప్తే. గుర్తున్నాయి అన్న, నేను చేసిన బతుకమ్మ. జాజిరే జాజిరే జాబిలమ్మ, పున్నమి ఊసనే వెన్నెలమ్మ, పున్నమి ఊసనే వెన్నెలమ్మ. ఒక 4-5 ట్యూన్స్ కలిపి డిఫరెంట్ గా చేసేసిన వీడియో మేకింగ్ చేసుకొని ఇక్కడనే. బోనాలకు ఏం చేసినావు? బోనాలకా అఖిలాండ వేరే వాళ్ళ ఛానల్ ఇచ్చిన. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది పరాశక్తి అమ్మవారు రేణుక ఎల్లమ్మ, ఊగిరి ఊగురి సత్తులాల సత్తులాల, ఉల్లాసమాడంగా వచ్చినారా వచ్చినారా, రాముడేడి ఎల్లమ్మ రాముడేడి రాముడేడి, నీ కొడుకు పరిచ రాముడేడి రాముడేడి. అమ్మవారు ఎల్లమ్మ ఏడంతరాల బోనం ఎత్తుకొని ఏ విధంగా బయలుదేరి వస్తున్నదంటే, చేలో 7 రకాలు గూడినారా గూడినారా నల్లారా, ఇట్లా ఇట్లా చేసి ఈ సాలు. అది కూడా ఒగ్గు సాలే కదా. ఇది కొంచెం పంబాల బయళ్ళ వారి స్టైల్ ఉంటుంది, వాళ్ళు కూడా చాలా సహకరిస్తారు. ఈ ఒగ్గు కథకు దుబ్బులకున్న తేడా ఏంది? ఇప్పుడు ఎవరో వృత్తి అన్నది అన్నట్టు అంతే. అంటే ట్యూన్లు ఒకటేనా? లేదు, వాళ్ళది కొద్దిగా అమ్మా తారే నారే నానా అన్నారే నాను ఏ అట్లుండే వాళ్ళు. మన ఓయమ్మా భగవంతుడు దేవుడు ఉన్నది కదిగో, అయ్యో పొడు అంటే పూలడు బండాడు పుట్టింది, బండారు తీసి వాళ్ళు మీద కొట్టుకుంటే రెక్కాల గుర్రవు రావు నాయనో. ఇది ఒక ఈ స్టైల్. ఈ రెండింటికి అంత తేడా ఉంటుందా? అలా కూడా వచనం ఉంటుందా దుబ్బులలో? ఉంటాయి. అంటే ఈ పర్టికులర్ ఈ కులంలో చేపిస్తారని ఉంటుందా? దుబ్బులలోనే ఎవరైనా చేసుకుంటారా? ఇప్పుడు ఒగ్గులు యాదవులు అన్నట్టు అట్లా వాళ్ళే చేస్తారు, వాళ్ళే చేస్తారు. ఇప్పుడు ఈ మధ్య యూట్యూబ్ లో వచ్చిన అదే దువ్వేటందుకు బాల దువ్వెనలే గోరింది
4 రోజుల్లా నాగా వెళ్ళి తల్లి అత్తరులు గులాలు రత్తులా కోరింది ఏయ్ అంతే. సూపర్. తమ్ముడు శివ కూడా నాకు దగ్గరనే ఉంటాడు, దుబ్బుల శివ వాళ్ళంతా వాళ్ళంతా దగ్గర ఉంటాడు. తమ్మునికి నేను చెల్లె మొక్కున్నా, మేము అందరం కలిసి ఒక పాట తమ్ముని ఛానల్లో. ఎనివే ఇప్పుడు తెలంగాణలో రచయితలకు కొదవలేదు, పాటలకు కొదవలేదు. పాట అంటే ఇక కోకొల్లలు అంతే, రచయితలు కూడా అట్లా. నీకు బాగా నచ్చే రచయిత ఎవరు? ఈ అన్న రాస్తే బాగుంటుందని అందరు ఇష్టమే. అందరు మీరు పర్టికులర్ గా కొందరు నచ్చుతారు కదా, అందరు ఇష్టమే. ఒక్కొక్క పాట ఒక్కొక్క వారి దగ్గర ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. మరి మిట్టపల్లి సురేందర్ పాటలలో ఏది ఇష్టం? సురేంద్ర అన్న పాటలలో నాకు నచ్చిన పాట గోదావరి లాంటి వేణి ఓడి మొమ్మగన్న మా ఎల్లమ్మ, భూదేవి లాంటిది నీ చెయ్యి మొమ్మగన్న తల్లి కన్నమ్మ, సరికొమ్మల సిరుల తీగవే పాలనందిని పాలము అవే. ఈ పాట మన మాటల అన్న స్టైల్లా అన్న రాసినటువంటి పాట. నాకే కనుక 2 చేతులుంటే ఈ చేతులకు నరికేటి శక్తి ఉంటే మనిషిన ఒంటిని తాకేటోడావా నీ మనుగాడను సాధించువాడా, వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా. ఇట్లా సూపర్. ఇంకా అడగండి చెప్తా. ఇప్పుడు దేవన్న కూడా మంచి సింగర్ ఉండే నీకు దగ్గర ఉంటాడు ఆకునూరు. దేవన్న పాటలు కూడా ఆయన వాడితే ఏది నచ్చేది? అమ్మ నేను పోతున్న లంకలోనికి సీతమ్మ జాడలు లేవడానికి అంటే చరిత్ర వినుకుంటా వెరీ. అవునవును, చిన్నప్పటి నుంచి ఆయన ముందు వరుసలో ఉన్నాడు ఈ పాటలు. రమేష్ అన్న పాట కూడా, జడల రమేష్, అయ్యప్ప పాటలు. అయ్యప్ప పాటలు పాడుతుంటావా? భజన టైంలో పోతుంటావా? పోతుంటా. అయ్యప్ప మాల వేసినావా? జనరల్ గా భజనలకు అయ్యప్ప మాల ఎప్పుడు వేయలేదు, హనుమాన్ మాల వేసిన. 9 టైమ్స్ వేసిన, 9 సార్లు వేసిన. అబ్బో 9 సార్లు. అప్పుడు అంజన మీద ఏం రాసుకో? రామకృష్ణ భజనలు చేసిన ధన్యము, ఘోరమైన సంసార జలతి కడతేరుటకే సాధ్యము, ఇది ఏరా ముక్తి ఫలం, అరే ఇది ఏరా ముక్తి ఫలం, 9 రంధ్రాల తోలు బొమ్మరా గాలి ఊదిన ఊపిరి తిత్తురా, మురికి దేహం ఇది మోహమేలరా, ఆత్మే నిత్యము సత్యమురా నీ ఆత్మే నిత్యము సత్యమురా, మధురమైన శివరామకృష్ణ భజనలు చేసిన ధన్యము, ఘోరమైన సంసార జలతి కడతేరుటకే సాధ్యము. అంతే కదా, సముద్రాన్ని ఇదొచ్చు కానీ సంసారం. అంజన మాల 9 సార్లు వేసినప్పుడు నువ్వేం రాసుకోలేదా ఆంజనేయ స్వామి మీద పాటలు? మస్తు పాటలు రాసిన. ఏదో ఒకటి వాడు కదా అంటే రికార్డింగ్ చేయాలి అంటే భజనలకు పాడతారు. భజన టైంలలో జయ జయ వీరాంజనేయ మా మొర వినరావా, జయ జయ భయాంజనేయ మా మొర వినరావా, తల్లివి నీవే తండ్రివి నీవే గురుడవు నీవే దైవము నీవే సకలము నీవే దేవా మా మొర వినరావా, సర్వము నీవే స్వామి మా మొర వినలేవా, జయ జయ వీరాంజనేయ మా మొర వినరావా, జయ జయ భయాంజనేయ మా మొర వినరావా. ఇట్లా భజన టైంలో కూడా నిన్ను బాగానే పిలుస్తారు ఇక బాగా, ఎందుకంటే శ్రీకాంత్ ఉండాలి, పాట అందాలి. బిజీ రాకపోతే అలుగుతారు, ఈ టీం నుంచి ఆ టీం పోతే అట్లా మస్తు జరిగింది నాకు. మొత్తానికి పాటనే బతుకు బాటగా చేసుకొని సూపర్, పాటే నా ప్రాణం అంతే. ఇక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. మా అమ్మ తర్వాత నేను, మా అమ్మ పాట ఇంకో కొలువు చేయాలి, ఇంకో పని చేయాలన్నా ఏమద్దు, పాట పాడుకుంటానే బతుకుతాం అట్లా. సూపర్ సూపర్. నీకు ఎప్పుడు పాడుతూనే తెలంగాణలో గాయకులు అంటే ఈయన వాడితే మస్తు ఉంటదనే గాయకుడు ఎవరు ఇష్టం? అందరూ వాడితే ఎందుకు ఇట్లా అందరు అంటున్నావు? అందరికి పాటలు వింటారు. ఒకళ్ళు చెప్తే ఏమన్నా ఇబ్బంది అవుతుంది? ఇబ్బంది ఏం లేదు, అందరు. ఇప్పుడు నా స్టైల్ నాకు ఉంటది, రమేష్ అన్న స్టైల్ రమేష్ అన్నకు ఉంటది, రాయేష్ అన్న స్టైల్ రాయేష్ అన్నకు ఉంటది, తిరుపతి అన్న స్టైల్ తిరుపతి అన్నకు ఉంటది, సురేంద్ర అన్ని స్టైల్ ఎంజాయ్ చేస్తాం. అందరి పాటలు వింటుంటా, అలా కమ్మదాన్ని ఆస్వాదిస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, నా పాటలు ఏమిటో మాడను కదా, నీ ముచ్చట్లు మామూలుగా ఉన్నాయి కానీ సరేనా నన్నానా అబ్బా, అది మామూలు కాదు, నాకు వీడియోలో పెట్టుకున్నా నేను.
అది ఎందుకు ఇష్టం అందరు కలనేడు కళ నేడు వలలో చిక్కిన చేపైంది పాటల పడిలని అది చాలా హ్యాపీ ఫీల్ అయినప్పుడు అన్నను కలవాలనుకున్నా కానీ కలిసి 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 అన్న దగ్గరికి వచ్చింది కదా అంత కాలం కాలం నిర్ణయిస్తుంది చేసుకుంది తమ్ముడు. ఫైనల్లీ నాకు సిరిసిల్లకు వచ్చి నిన్ను కలవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎందుకనంటే అన్న ఎప్పుడో కానీ కలవం, మనం చాలా అరుదుగా కలుస్తాం. ఎప్పుడు కలిసినా ఆ స్నేహం అట్లనే ఉంటుంది, ఆ ప్రేమ అంతే ప్రేమ చాలా ప్రేమ గొప్పది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న 100 కోట్లు సంపాదించిన ఉన్ననాడు మురువరాదు మానవుడు లేనాడు ఎడవరాదు. కోట్లు సంపాదించిన తూట్లు వడంగా కొంపలుంటాయి గాని కాట్లే పెట్టున్నాడు కానీ నీ వెంట రావురా. అవునా సూపర్. అవును. విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట, శివ శివ అన్నదమ్ములంట. వారి మహిమతో చేసిన మనము మట్టి బొమ్మలంట, మనము మాయ బొమ్మలంట. మిద్దెలు మేడలు ఉన్నాయని నువ్వు మురువబోకు మనసా, నువ్వు మురువబోకు మనసా. గా ఇచ్చిన దేవుడు తీసుకపోగా మిద్దెలు రావెంట, నీతో మేడలు రావెంట. సూపర్. నిజంగా ప్రేమ ఉన్న రోజులు ప్రేమతో నవ్విస్తూ 10 మంది అంతే అంతే అంతే. అంతకు నువ్వు నవ్వుతూ 10 మంది నవ్వించు. కళాకారుడికి అంతకు మించిన స్వార్థం ఏమి ఉండదు. ఎందుకనంటే వాడు ఏం మాయలు చేసేటోడు కాదు. నీ పాటకు నీ కళకు నచ్చి చప్పట్లు కొడితే ఆడికే పొంగిపోతాం అంతే. అది అట్లా నీ మనస్ఫూర్తిగా ఒక మంచి జానపదం పాడవచ్చు. మనస్ఫూర్తి అంటే నేను ఎప్పుడైనా ఆ పాటలే పాడుతుంటా ఎక్కువ. బామరదలి బాగుండదు. ఇప్పటిదాకా రాలేదని చూస్తాను అది. నవ్వుల నవ్విన రాయే ముద్దుల నవ్వినా, నువ్వు నడిచేటి దారుల పూలతోటే సింగారి నవ్వినా. గలగల్లు మానేటి నీ చేతి గాజులు జలజల్లు మానేటి నీ కాలి ఎందేలు దాసుని అయ్యాను నీ అంశనడు కాకు నిత్యం గురుతచ్చ నీ అంద చెందాలు. నవ్వుల అబ్బ నవ్వుల అబ్బ పువ్వుల నవ్వుల నవ్విన రాయే పూల నవ్వినా, నువ్వు నడిచేటి దారుల పూలతోటే సింగారి నవ్వినా. రాయ రాయ మరదల రయేన మరదల నరమ్మ లాంటి మరదలు, రాయ రాయ మరదల ఆయి వరస ఎలిచిందే వయ్యారి మరదలు. వన్నెలున్నదా నివని వలచి వస్తి మరదల, నిన్ను చూసినప్పటి నుండి నిద్ర రాదే మరదల. నీ ఇంటి సుట్టమయ్యి ఎంట పడితి మరదల, ఏలు వట్టి ఏలుకుంట నా ముద్దుల మరదల. ఎన్ని తిప్పలైనా నిన్ను వదులుకోని మరదల, రాయ రాయే అబ్బా రాయే రాయే రాయ రాయ మరదల రయేన మరదల నారమ్మ లాంటి మరదలు, రాయ రాయ మరదల. సూపర్ సూపర్. నిజంగా అంటే నీ ఎనర్జీ నాకు బాగా అనిపిస్తుంది. ఎప్పుడు చూసినా ఏదో ఏదో పోగొట్టుకున్న లాగానో లే అట్లుండవు. ఎప్పుడు లోడ్ చేసిన గన్ లాగా అంతే కదన్న ఎనర్జీగా నవ్వుతూ నవ్విస్తూ ఉంటావు. ఎప్పుడు వచ్చినా పాడనీకి అన్నట్టే ఉండాలి. ఎస్ ఎస్. నువ్వు ఎప్పుడు నుంచి పాడుతున్నా ఈ నిమిషానికి పాడుతున్నా ఈ నిమిషానికే స్టార్ట్ అయినా. నిజంగా తమ్మి నీ పాటల ప్రస్థానం ఈ తెలంగాణ నేల మీద ప్రతి గుండెను తాకాలని, ప్రతి హృదయాన్ని చేరాలని, నీ ప్రస్థానం ఎప్పటికీ చెరిగిపోకుండా. ఒకప్పుడు కొంతకాలం గడిచిన తర్వాత ఎవరైనా చెల్లిపోతాం కానీ నక్క శ్రీకాంత్ అనేటోడు ఒక్కడు ఉండేరా, వాడు ఆడుతుండే అని ప్రతి జనరేషన్ మాట్లాడుకో. ఎమోషనల్ ఉంటది అన్న. ఫస్ట్ దక్షిణ వారింట అలాంటి విష్ణుశ్వర జీవితం ఉంటుంది, జీవితానికి సంబంధించింది. చిన్నదానా బామరాయే చిన్నదానా నన్ను వీడిపోతివా, బామరాయే చిన్నదానా అట్లా. ఈ అందరు కూడా వాళ్ళు తమ్మి అది ఆ లైన్ అభినోళ్ళకే. కన్న కొడుక రారా కన్న కొడుక దయగల్లా కొడుకరా, నిన్ను నేను గన్నగాని నీ రాతగానా లేదురా. అంటే అమ్మ తల్లి జన్మనిస్తుంది కానీ రాత వాళ్ళు అంగైతేరా. ఏదైనా తమ్మి ఒక్క కళాకారుడు మాత్రమే రిటైర్మెంట్ లేని జాబున్నాడు. వాడు సచ్చే వరకు నటించవచ్చు, సచ్చే వరకు పాడవచ్చు, దానికి రిటైర్మెంట్ లేని ఒక అద్భుతమైన జాబ్లో మనం ఉన్నందుకు, ముఖ్యంగా మనం కళాకారులుగా ఉన్నందుకు నేను గర్వపడతా. నీలాంటి వాళ్ళని కలిసినప్పుడు ఆ గర్వాన్ని మరింత పెంచుకుంటా. డెఫినెట్గా నీ పాట ప్రస్థానం ఈ నేల మీద చెరగని సంతకమై నిండు నూరేళ్ళు వర్దిలాలి. తర్వాత తరాలు కూడా నీ పాటని ముద్దాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇంత దూరం వచ్చినందుకు తమ్ముడు శ్రీకాంత్ నాకు టైం ఇచ్చి మన తెలంగాణలో తన పాటల మాగాణాన్ని వినిపించిండు. అది మిత్రులారా, ఇది ఇవాళ మన తెలంగాణ. మళ్ళీ ఒక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.